కోల్కతాలో పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. ఐపాక్ ఆఫీసులపై ఈడీ దాడులు కొనసాగుతుండటంతో సీఎం మమతా బెనర్జీ అక్కడికి చేరుకున్నారు. డాక్యుమెంట్స్ చోరీ అంటూ ఫైర్ అయ్యారు. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ సోదాలు చేస్తోంది. దీంతో సాల్ట్ లేక్ ఆఫీస్ వద్ద టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. মুখ্যমন্ত্রী এখানে এই মুহূর্তে উপস্থিত আছেন। আমরা duty of the ED and Amit Shah, the nasty home minister, the naughty home minister who cannot protect the country, and he's taking away all my party documents. If I read the BJP party office, what will be? What will be the result? They didn't have any guards. One side the SIR case, they are deleting all the names of the Bengal people. More than 2 crore people, 1.5 crore people are being called. 54 lakhs are being deleted without any asking their details. They are using WhatsApp only. And because of election, they are collecting all my information of my party. देखो मैंने सब लेके आया. Because I rang up Pratik, because he is the in charge of my party. So my hard disks, see, phone, hard disk, all they are collecting, and they have already attacked my IT office also. In fact, Sector 5, I am going there also. Is it the duty of the ED and Amit Shah, the nasty home minister? ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఐపాక్ సంస్థలో దొంగలు పడ్డాని ఎలా చూడాలి? ఆవిడ చెప్తున్నట్టు, ఇటు మమతా బెనర్జీ చెప్తున్నట్టు, ఇది అంటే ఇందులో కేంద్ర హస్తం కూడా ఉందా? కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుంది? అప్డేట్స్ ఏంటి శివ? రైట్ ప్రతాజ్, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి పశ్చిమ బెంగాల్లో. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలకు సంబంధించి అటు టీఎంసీ అలాగే బీజేపీ సంబంధించి రాజకీయ దుమారం అనేది రేగుతోంది. ఈ నేపథ్యంలోనే అంటే గత వారమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. ఎన్నికల పర్యటనలో భాగంగా అక్కడ పార్టీ నేతలతో అందరితో కూడా సమావేశమై పార్టీకి నేతలకు దిశానిర్దేశం చేశారు. తర్వాత భారీ బహిరంగ సభలో మమతా బెనర్జీ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి రాబోతోంది అంటూ కూడా ఆయన బహిరంగ సభలో కూడా మమతా బెనర్జీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఆయన పశ్చిమ బెంగాల్లో పర్యటించిన వారం రోజుల్లోనే ఈడీ రంగప్రవేశం చేసింది. ఇటు టీఎంసీ పార్టీకి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న ఐపాక్ టీమ్ ఆఫీస్ లో ఈడీ సోదాలు నిర్వహించిన అక్కడ కొన్ని కీలక డాక్యుమెంట్స్ అలాగే డేటా అంతా కూడా వారందరూ కార్డ్స్, డేటా కార్డ్స్ ఇవన్నీ కూడా హార్డ్ డిస్క్ అన్ని కూడా తీసుకువెళ్ళినట్టు కూడా సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి ఈ సమాచారం అందుకున్న వెంటనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఐపాక్ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడికి వెళ్లి అక్కడంతా పరిశీలించిన నేపథ్యంలో అక్కడ కీలక డాక్యుమెంట్స్ అని కూడా తీసుకెళ్లినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కాపాడాలని అమిత్ షా ఇటువంటి దురాఘాతాలకు పాల్పడుతున్నారు. ఈడీ అలాగే అమిత్ షా ఈ విధంగా పనిచేయడం అనేది ప్రధానంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థలు వారి పని వారు చేసుకోలేకుండా ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేపిస్తున్నారనేది కూడా మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు నరేంద్ర మోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపాక్ టీం అనేది ఇటు వివిధ రాజకీయ పార్టీలకు ప్రధానంగా వారు రాజకీయ వ్యవహారకర్తగా పనిచేస్తుంటే దానిలో భాగంగా ఇటు పశ్చిమ బెంగాల్లో ఐపాక్ టీం అటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తూ వారు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నిర్వహించిన సర్వే కానీ దానికి సంబంధించిన ఓటర్స్ జాబితా ఏదైతే ఉంటుందో వాటన్నిటికి సంబంధించిన డేటా అంతా కూడా తీసుకువెళ్ళినట్టు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని కూడా ఈడీ తీసుకువెళ్ళినట్టు కూడా చెప్తున్నారు. అంటే ఈడీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఈ విధంగా స్వతంత్ర దర్యాప్తు సంస్థగా స్వతంత్రంగా పనిచేయాల్సిన ఈడీ దర్యాప్తు సంస్థ కేంద్ర హోంమంత్రి కనుసన్నలో పనిచేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించిన వారం రోజుల వ్యవధిలోనే ఇటు కేంద్ర హోంమంత్రి వచ్చి ఇక్కడ పరిశీలించి మొత్తం అంతా డేటా ఎంత సమాచారం అంతా సేకరించి ఈడీని పంపించి దాడులు చేపిస్తున్నారనేది కూడా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన పార్టీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్దేశించి మమతా బెనర్జీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రధానంగా ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అంటే ఐపాక్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దాడి చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈడీ మాత్రం మనీ లాండరింగ్ ఈ ఐపాక్ టీమ్ ఏదైతుందో ఐపాక్ టీమ్ లింక్డ్ అంటే మనీ లాండరింగ్ జరిగినట్టుగా కొన్ని ఆరోపణలు కూడా ఈడీ చేస్తుంది. దానిలో భాగంగానే కొంత అక్కడ క్రైమ్ జరుగుతోంది. ఐపాక్ టీమ్ వేదికగా తృణమూల్ కాంగ్రెస్ పనిచేస్తున్న ఐపాక్ టీమ్ కార్యాలయం వేదికగా
క్రైమ్ జరుగుతోంది, మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు కూడా ఈడీ దగ్గర సమాచారం ఉన్న నేపథ్యంలో ఈ ఆరోపణల నేపథ్యంలో ఈడీ దాడి చేసినట్లుగా కూడా ఈడీ వర్గాలు సమర్థించుకుంటూ ఉన్నాయి. కానీ ఇది కావాలనే త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు దాడి చేయాల్సిన అవసరం ఏంటి? అందులోనూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి వెళ్లిన తర్వాత విత్ ఇన్ 1 వీక్ లోనే ఈడీ రంగ ప్రవేశం చేసి ఐపాక్ టీం పైన కార్యాలయం పైన దాడి చేయడం పట్ల టీఎంసీ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంటే కేంద్ర హోంమంత్రి ఆదేశాలతోనే ఈ దాడులు జరుగుతున్నాయని కూడా ప్రధాన చెప్తున్నారు. విపక్ష పార్టీలపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టింది అనేది కూడా మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఎస్ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలకు సంబంధించిన ఓటులని కూడా తొలగించేస్తున్నారు. ఇటు పశ్చిమ బెంగాల్లో దాదాపు కొద్దిసేపు క్రితమే మమతా బెనర్జీ మాట్లాడుతూ కూడా 2 కోట్ల వరకు కూడా ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులోనూ విపక్ష పార్టీలకు సంబంధించి ఏదైతే అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి మిత్రపక్షాలు కానీ బీజేపీకి అనుకూలంగా ప్రాంతాల ఓట్ల మొత్తం తొలగించకుండా ఈ ఎస్ఐఆర్ పేరుతో ఈ ఓట్లని కూడా తొలగిస్తున్నారు, ఓట్ చోరీ జరుగుతోంది అంటూ కూడా ప్రధానంగా గత కొంతకాలంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే గత పార్లమెంట్ సమావేశాలు కూడా శీతాకాల పార్లమెంట్ సమావేశాలు అంతకుముందు పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఎస్ఆర్ పై చర్చ చేపట్టాలంటూ కూడా వాయిదా తీర్మానాల నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా దీనిపై చర్చ చేపట్టకుండానే సభ వాయిదా పడింది. మళ్ళా ఫిబ్రవరి 1 నుంచి కూడా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అప్పుడు కూడా ఎస్ఆర్ పై చర్చలు లేవనెత్తేందుకు విపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఈ లోపలే జరగాల్సిన నష్టాన్ని చేసేస్తున్నాయి విపక్ష పార్టీలకు. ఇటు పశ్చిమ బెంగాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఇటు కేరళలో ఉన్న పినరాయి విజయన్ పార్టీ కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో పార్టీలకు నష్టం చేకూర్చే విధంగా త్వరలోనే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, అస్సాం, ఇటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో ప్రజెంటు ఈ ఎస్ఐఆర్ అనేది ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే అనేక ఓట్లను తొలగించారు. ఇటు ఉత్తరప్రదేశ్లో కూడా దాదాపు 2 కోట్లకు పైగా దాదాపు 3 కోట్ల వరకు ఓట్లను తొలగించారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిడబ్ల్యూసీ మెంబర్ గుర్ప్రీత్ సింగ్ అతన్ని ఓటు కూడా తొలగించారని కూడా అతను కూడా ట్వీట్ చేశారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత. ఇలా అనేక మంది ఓట్లను తొలగిస్తూ ఉన్నారు. కావాలనే పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను కూడా తొలగించి విపక్షాలకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారనేది కూడా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు ఎస్ఐఆర్ను ప్రశ్నిస్తున్నాం కాబట్టే ఇప్పుడు మాపై దాడి చేశారు. అమిత్ షా రావడం, అమిత్ షా వచ్చి వెళ్ళిన తర్వాత దర్యాప్తు సంస్థలను పంపించి దాడులు చేపించడం ఇది ఎంతవరకు సమంజసం? దేశాన్ని రక్షించాలని అమిత్ షా మా పార్టీ కార్యాలయంపై మాకు అనుబంధంగా పనిచేస్తున్న ఐపాక్ కార్యాలయంపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? సమాధానం చెప్పాలి. ఈడీ అలాగే అమిత్ షా పని ఈ విధంగా వ్యవహరించడమేనా అనేది అమిత్ షాను అలాగే ఈడీని కూడా మమతా బెనర్జీ ప్రశ్నిస్తోంది. అంటే విపక్ష పార్టీలు లొంగకపోతే ఈ విధంగా దాడులు చేయించి మాకు సంబంధించిన ఓటర్ జాబితా అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయారనేది ఒక ఆరోపణ అయితే మమతా బెనర్జీ చేస్తుంది. కానీ అక్కడ అవినీతి జరిగింది, అక్రమ అంటే క్రైమ్ జరుగుతోంది, మనీ లాండరింగ్ జరుగుతోంది ఐపాక్ కార్యాలయం వేదికగా అనేది ప్రధానంగా ఈడీ వర్గాలు కూడా ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల కాలంలో బంగ్లాదేశ్కి సంబంధించిన ఓటర్లు అనేక మంది పశ్చిమ బెంగాల్ను విడిచి వెళ్ళిపోయారు. గతంలో పశ్చిమ బెంగాల్కి సంబంధించిన వలస ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి ఓట్ల వల్లే మమతా బెనర్జీ గెలిచింది. అక్రమంగా వారి ఓట్లను ఇక్కడ నమోదు చేసి వారి ఓట్లతో గెలిచారు కాబట్టి ఆ ఓట్లు సంబంధించిన జాబితా కూడా ఉన్నట్లుగా సమాచారం ఉంటుంది. దాని మళ్ళీ మనీ లాండరింగ్ అంటే ఏ విధంగా మనీ లాండరింగ్ జరిగింది అనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సింది. కానీ ఒక ఆరోపణ, ఒక అభియోగం అయితే ఇటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పైన ఐపాక్ కార్యాలయం వేదికగా ఈ మనీ లాండరింగ్ జరిగింది, అక్కడ క్రైమ్ జరుగుతోంది అనేది ప్రధానంగా ఒక ఆరోపణ, అభియోగం అయితే ఈడీ ఆరోపణలు చేస్తుంది. దానికి సంబంధించి ఒక అభియోగం కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే వారి దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాల మేరకు అక్కడికి వెళ్ళి సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అంటే ఈడీకి ఎటువంటి ఆధారాలు లేకపోయినా ప్రశ్నించి వారి దగ్గర సమాచారం సేకరించి అదుపులో తీసుకుని విచారించే ఒక అవకాశం అయితే ఈడీకి ఉంటుంది. అంటే అక్కడ తప్పు జరిగిందా లేదా తెలుసుకునేందుకు వెళ్ళి అక్కడ తప్పు జరిగిందా నిర్ధారణ వచ్చిన తర్వాత వారందరూ కూడా అదుపులో తీసుకుని విచారించే అవకాశం అయితే ఈడీ స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈడీ అక్కడికి వెళ్ళి వారి దగ్గరకు ఉన్న సమాచారం మేరకు అది నిజమా కాదా, అక్కడ క్రైమ్ జరిగిందా లేదా, మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనేది తెలుసుకునేందుకు అక్కడికి వెళ్ళారు. అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా ఫర్దర్గా ఈ దర్యాప్తు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కానీ కావాలనే ప్రతిపక్ష పార్టీలపై కక్ష కట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది, ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను తొలగిస్తుందంటూ కూడా ప్రధానంగా మమతా బెనర్జీ ఒక ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారు. 54 lakhs are being deleted.